నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేనైతే మీకు ఒక మంచి కర్రీ చేసి చూపిస్తాను. ముందుగా నేను కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని పోపు దినుసులు అయితే వేసుకున్నాను. తర్వాత నేను దీంట్లోకి వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే మీకు చూపిస్తాను. కొత్తిమీర, కరివేపాకు, పచ్చి కొబ్బరి పేస్ట్, కొంచెం అల్లం పేస్ట్, ఎండుకారం, పసుపు, ధనియా పౌడర్ అండి. తర్వాత ఆనియన్స్, ఇవి దొండకాయలు అండి. దొండకాయలు కొంచెం కచ్చాపచ్చాగా చేసుకున్నాను. తర్వాత ఇవి గోరుచిక్కుడు అండి. ఇవి కూడా కొంచెం కచ్చాపచ్చాగా చేసుకున్నామండి. చాపర్లో వేసుకుంటే ఇలాగా కచ్చాపచ్చాగా వచ్చేసాయి. కనిపిస్తుంది కదా, గోరుచిక్కుడు. ఇవన్నీ మన గార్డెన్లో వచ్చినాయేనండి. నేనేంటంటే అవి రెండు అన్ని కూరగాయలన్నీ మిగిలి ఉన్నాయి కదా, పారవేయడం ఎందుకు, ఆ ఇరుగు పొరుగు వాళ్ళకి ఇచ్చాక నాకు కొంచెం మిగిలాయండి. మిగిలాక తర్వాత నేను ఈ పని చేస్తున్నాను. అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి. వేడిగా చేసుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని ఈ వీడియో మీకు చూపిద్దామనేసి చేస్తున్నాను. ఇప్పుడైతే మనకు పోపు దినుసులు అవి వేగిపోయాయి కదా, ఫస్ట్ మనము ఇవి వేసుకుందాము. ఆనియన్, చాప్ చేసిన ఆనియన్ అయితే నేను ఒక 2 గడ్డలు అయితే తీసుకున్నానండి, పెద్ద పెద్దవి. అవి కొంచెం వేగాలండి. కొంచెం వేగితే సరిపోద్ది, ఎందుకంటే మళ్ళీ ఇవి వేగాలంటే కొంచెం లేట్ అవుద్ది కదా. అందుకనేసి కొంచెం వేగినాక మళ్ళీ వేసుకుంటే సరిపోద్దండి. ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాటితో పాటు వేగిపోతాయి ఇవి కూడాను. మనము సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే ఏవైనా కానీ త్వరగా వేగుతాయి అంటారు కదా, అలాగా మనము సాల్ట్ ముందు వేసుకుందాం కొంచెం, తర్వాత చూసుకొని మళ్ళీ కొంచెం వేసుకుందామండి. నాకైతే సరిపోద్ది అని చూద్దాము. ఇవి కొంచెం వేగాయి కాబట్టి ఇప్పుడు మనము ఇవి వేసుకుందామండి. ఈ రెండు కొంచెం లేటుగా వేగుతాయి కాబట్టి వేసుకుందాము. కొంచెం వేగాలండి. వేగినాక మళ్ళీ నేను చూపిస్తాను. కొంచెం వేగిందండి, ఇంకా వేగాలి. ఎప్పుడైనా కానీ మన ఇంట్లో కొంచెం కూరగాయలు మిగిలినప్పుడు అవి రెండు ఇలా చేసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి పెంచుకుంటాం కదండి, అలాంటప్పుడు పారేస్తే ఏమొస్తుంది మనకి. తర్వాత ఇవి వేసుకుందామండి, పేస్ట్లు అన్నీను. ఇవి కూడా వేసుకున్నాక మళ్ళీ కొంచెం సేపు మనం వేగనిద్దామండి. రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి ఇది, కలుపుకొని తినేదానికి. మళ్ళీ కొంచెం సేపు మనము మూత పెట్టి ఉడకనిద్దామండి. ఇంకా కొంచెం పొడిలాడుతూ వేగనిచ్చుకోవాలండి, అప్పుడే బాగుంటుంది.
టేస్ట్ బాగుందండి. ఇంకా కొంచెం మగ్గనిద్దామండి. నేను ఒక చిన్న ఆర్గనైజర్ అయితే తయారు చేశాను చూడండి. హ్యాండిల్స్ పెట్టి స్టిచ్ చేసుకున్నాను. ఇందులో నెయ్యి, బాటిల్, గిన్నె, పొడి అండి. ఇది గోంగూర కారం అండి. ఇదైతే టమాటా పచ్చడి. ఆర్గనైజర్ బాగుంది కదండి. ఈరోజు అయితే మా ఇంట్లో మా పని అమ్మాయి రాలేదండి. అంట్లన్నీ అలానే పని ఉన్నాయి. అవన్నీ నేను ఇప్పుడు కడుక్కోవాలి. కర్రీ అయిపోయిన తర్వాత అన్నీ కడిగేసుకుంటే రేపు వస్తుందండి. చిమ్మి వేస్తే ఆ సౌండ్కి అసలు ఏమి వినిపించదండి. అందుకనే నేను చిమ్మి వేయకుండా చేస్తున్నాను. కారం వస్తుందేమో మా వారు దప్పుకుంటూ ఉన్నారు. అంట్లన్నీ అలాగే ఉన్నాయండి. ఇవన్నీ కడగాలి ఇప్పుడు నేను. ఇంకా కొంచెం వేగితే బాగుంటుందండి టేస్ట్. ఇంతేనండి, కొంచెం వేగాక దించుకుంటే సరిపోతుంది వేడి వేడి అన్నంలో. ఇప్పుడే అన్నం కూడా రెడీ అయిపోయింది. నాకు టైం అయితే 12 వస్తుందండి. ఓకేనండి. ఇది ఇంకొంచెం వేగాలండి. ఒక 5 మినిట్స్ అయ్యి కొంచెం ఎర్రగా వస్తే ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతేనండి. ఇది మీరు కూడా ఇలా ట్రై చేసుకుంటుండండి. ఏమన్నా మన ఇంట్లో కూరగాయలు ఏమన్నా మిగిలి ఉన్నాయనుకోండి, అవి రెండు పారేయకుండా మనము ఎంతో కష్టపడి పెంచుకుంటాము గార్డెన్లో. నేను ఈ మధ్య గార్డెన్ వీడియో పెట్టక చాలా రోజులు అయిందండి. ఎందుకంటే నాకు పైన ఇంట్లో వాడుకున్నారండి, మనుషులు ఉన్నారు. ఇంకా పోయి నేను వీడియో తీసుకోవాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. వాళ్ళు ఉంటారు బయట, అందుకనేసి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి ట్రై చేసి పెడతానండి గార్డెన్ వీడియో మీకు. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. నాన్ వెజ్ స్మెల్లే వస్తుందండి. ఓకేనండి. ఇంకెంతేనో మనము దించేసుకోవచ్చు. ఓకే, మీకు ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటే మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. నా వీడియో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. బాయ్.